తెలంగాణ వెబ్సైట్ 2025లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ చూడండి. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ k ఈక్వల్ 0. ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా బీటా ప్లస్ 1 బై బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ 4x స్క్వేర్ ప్లస్ px ప్లస్ 18 ఈక్వల్ 0. దెన్ k సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ అన్నాడు. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ k ఈక్వల్ 0 అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసి k and sum of roots, that is minus b by a formula. From this we get minus 3. This is by first equation. Next, ఈ second equation లో alpha plus 1 by alpha beta plus 1 by beta roots of second equation అన్నాడు కాబట్టి ఇక్కడ product of roots రాద్దాం. alpha plus 1 by alpha into beta plus 1 by beta I am going to write, that is clearly 18 divided by 4. If you simplify this we get alpha into beta plus alpha by beta plus beta by alpha value, that is alpha square plus beta square divided by alpha beta, and remaining 1 by alpha beta, that become 18 by 4 written as 9 divided by 2. Finally k satisfies the second degree అని ఇచ్చాడు క్వశ్చన్లో కాబట్టి ప్యూర్ kలో కన్వర్ట్ చేద్దాం మనం. ఆల్ఫా ఇంటూ బీటా హియర్ k. నెక్స్ట్ ఇక్కడ 1 బై ఆల్ఫా బీటా వాల్యూ 1 బై k, రైట్ హ్యాండ్ సైడ్ 9 బై 2. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ రిటర్న్ యాజ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఏమో 9 అవుతుంది, మైనస్ 2 ఆల్ఫా బీటా అంటే మైనస్ 2k అవుతుంది, డివైడ్ బై k ఇట్ ఈస్. ఇక్కడ ఒక k రాద్దాం, ఇక్కడ ఒక k రాద్దాం, ఇక్కడ ఒక k, ఇక్కడ ఒక k రాద్దాం. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, మల్టిప్లికేషన్ 2 అండ్ ఇక్కడ ఒక 2, అట్లాగే ఇక్కడ ఒక 2తో మల్టిప్లికేషన్, ఇక్కడ 2తో డివిజన్. డినామినేటర్ పార్ట్లో 2k నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడేమో 2 టైమ్స్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 18 మైనస్ 4k ప్లస్ 2 మైనస్ 9k ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో సింప్లిఫై చేస్తే మీకు 2 టైమ్స్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4k మైనస్ 9k వాల్యూ మైనస్ 13k, తర్వాత 18 ప్లస్ 2, దట్ బికమ్ 20. సో ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ 2k స్క్వేర్ మైనస్ 13k ప్లస్ 20 ఈక్వల్ టు 0 implies k satisfies the equation 2x square minus 13x plus 20 equal to 0. So that here option A is right answer.